బ్రేకింగ్ న్యూస్ పుంగునూరులో ఇటీవల మృతి చెందిన 6 ఏళ్ల బాలిక కుటుంబానికి సీఎం చంద్రబాబు తన సంతాపాన్ని తెలిపారు. బాలిక తండ్రి అజ్మతుల్లాతో సీఎం ఫోన్లో మాట్లాడారు. చిన్నారిని చంపిన నిందితులను అరెస్ట్ చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలు మరొకరికి జరగకుండా చూడాలని బాలిక తండ్రి అజ్మతుల్లా సీఎంను కోరారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి అనిత బాలిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బాలిక మృతిని వైసీపీ రాజకీయం చేస్తుందన్నారు. అత్యాచారం జరగలేదని పోస్ట్ మార్టం రిపోర్టులో ఉంటే వైసీపీ నేతలు పదే పదే అత్యాచారం చేశారని ప్రచారం చేసి బాలిక కుటుంబ సభ్యులను మనోవేదనకు గురి చేశారన్నారు. వైసీపీ పాలనలో పులివెందులలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే సామూహిక అత్యాచారం జరిగిందన్నారు. 5 ఏళ్లలో ఆ కేసును తేల్చలేదన్నారు అనిత. పరామర్శకు పులివెందులు వెళ్తే అట్రాసిటీ కేసులు పెట్టారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వందలాది మహిళలపై మిస్సింగ్ కేసులు, అత్యాచారం కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. అంటే ఒక మైనర్ బాలిక హత్యను కూడా రాజకీయం చేసి ఆ అమ్మాయిని కూడా వీధిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ బాలికనే మాట్లాడుతున్నాను కానీ అమ్మాయి పేరుని ఎక్కడ కూడా మేము బయట ప్రస్తావించట్లేదు. అంటే ఎవరైనా సరే అటువంటిది అత్యాచారం జరిగింది అని చెప్పి వాళ్ళే చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసేసి అమ్మాయి పేరును కూడా బయటకు తీసుకొచ్చి ఈ కుటుంబాన్ని ఇంకా మనోవేదనకి గురి చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఎందుకు ఊరుకోవాలి ఈరోజు? ఇదిగా నా దగ్గర పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. సుమారుగా 5 డాక్టర్లు కలిపి సిగ్నేచర్ చేసి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ఎటువంటి సెక్షువల్ అసాల్ట్ లేదు. ఆ అమ్మాయి బట్టలు కూడా ఎక్కడ కూడా చిరగలేదు, చిన్న గాయం కూడా లేదు. ఆ అమ్మాయిని చంపిన తర్వాతనే నీళ్ళలో పడవేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తే దాన్ని కూడా అంటే వీళ్ళేదో పెద్ద డాక్టర్లాగా, వీళ్ళేదో పెద్ద లాయర్లాగా, వీళ్ళేదో చంపేశారు, వీళ్ళేదో 4 కలిపి అత్యాచారం చేశారు, 4 రోజులు తర్వాత అమ్మాయి బయటకు వచ్చింది. ఎందుకండి అబద్ధాలు ఆడాల్సిన అవసరం? ఒక మైనారిటీకి సంబంధించిన ఒక బాలిక తాలూకా చావును కూడా రాజకీయం చేయడానికి చూస్తున్నారంటే వీళ్ళు ఏ రకంగా ఆలోచించాలో ఒకసారి అర్థం చేసుకోండి. నేను ఒకటే అడుగుతున్నాను. నేను వచ్చేటప్పుడు 2-3 ప్రెస్ మీట్లు చూసా. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. అరే ఏం రా అయ్యా, నువ్వు వద్దని చెప్పట్లేదు, రాజకీయం చేయమాక. నీ హయాంలో సుమారుగా కొన్ని వందల మందికి అత్యాచారాలు జరిగినాయి. నీ సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే నాగమ్మ నాకు ఆవిడని చంపేస్తే, అతి క్రూరంగా చంపేస్తే మేమందరం వెళ్తే ఆ రోజు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టావు. ఈ రోజు వరకు దాని అతిగతి లేదు. నీ సొంత నియోజకవర్గం. మరోవైపు బాలిక మృతి కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు వివరాలు వెల్లడించారు. పుంగునూరు చిన్నారి హత్య కేసులో 3 అదుపులోకి తీసుకున్నట్లుగా ఎస్పీ తెలిపారు. ఆర్థిక లావాదేవీలే బాలిక హత్యకు కారణమని తెలిపారు. బాలికపై ఎలాంటి అత్యాచారం జరగలేదన్నారు. బాలిక తండ్రి తన వద్ద అప్పు తీసుకున్న అప్పును తిరిగి అడుగుతూ ఒక మహిళను దుర్భాషలాడారని, అలాగే సివిల్ సూట్ వేస్తామనడంతో అప్పు తీసుకున్న మహిళ పాపను ఇంట్లో నుంచి తీసుకెళ్లి చంపిందని తెలిపారు. అనంతరం ఒక మైనర్ బాలుడి సాయంతో బాలిక మృతదేహాన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో వేసిందని తెలిపారు ఎస్పీ. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకు ప్రాథమికంగా రుజువు అవుతుంది. వాళ్ళ ఇల్లు కూడా సుమారుగా అక్కడికి 100 మీటర్ల దూరంలోనే ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన మనకి నివేదిక ప్రకారం 7 గంటల నుంచి 7:30 మధ్యలో ఈ ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు బుర్కా వేసుకొని ఆ లేడీ వచ్చి ఈ పాపతో మాట్లాడి ఆవిడతో పాటు తీసుకొని మరొక కుర్రాడు, అతను మైనర్ 17 years, ఆ లేడీకి రిలేటివ్ అవుతాడు. సో వరుసకి తమ్ముడు అని మాట్లాడతారు. సో ఆ బాబుతో పాటు తీసుకొని వాళ్ళ అమ్మగారిల్లు, అక్కడి నుంచి 1.5 kilometers డిస్టెన్స్ ఉంటుంది, వాళ్ళ అమ్మగారింటికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ కుర్రవాడు బయటే ఉన్నాడు చాలాసేపు. వాళ్ళు లోపల ఆ పాపతో చాలాసేపు మాట్లాడడం, పాపకి ఫుడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఆవిడకున్న కోపం మొత్తం ఆ పాప మీద చూపించడము, అక్కడే నోరు అరుస్తుందనే ఉద్దేశంతో నోరు ముక్కు నొక్కేసేసి చంపడం జరిగింది అనేది కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ సమయంలోనే ఆ లేడీ ఎవరైతే సరే చేశారో ఆవిడ మీద పాప గీరినట్లు కూడా చిన్న చిన్న ఇంజురీ మార్క్స్, స్క్రాచ్ మార్క్స్ ఆవిడ చేతి మీద కూడా మనకి ఉండడం జరిగింది. అలానే ఎవరైతే ఈ మైనర్ బాలుడు తనతో పాటు ఉన్నాడో తను బయట వెయిట్ చేయడం జరుగుతుంది. ఈ పాప చనిపోయిన తర్వాత ఆ పాపని భుజాల మీద వేసుకొని కిందకు వచ్చేసి ఇమీడియట్గా మనం సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళిపోదాము,
అక్కడ పడేసి వస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు, పాప మనం చేశామనే రుజువులు కూడా ఉండవు అని చెప్పేసేసి ఆ బాలుడికి ఎవరైతే మైనర్ ఉన్నాడో తనకి చెప్పేసేసి అక్కడి నుంచి బైక్లో పాపని మధ్యలో పెట్టేసుకొని సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ పైకి బైక్తో వెళ్ళి అక్కడి నుంచి కొన్ని స్టెప్స్ దిగి రాళ్ళంతా ఉంటే అక్కడ దిగేసి ఒకళ్ళు చేతులు ఒకళ్ళు కాళ్ళు పట్టుకొని పాపని విసిరేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఎవరైతే ఉన్నారో ఆ లేడీ, వాళ్ళ మదరు అండ్ ఈ బాబు, వీళ్ళ ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా 3.5 lakhs 3.6 lakhs తీసుకున్న ఒక లేడీ. రైట్, బాలిక మృతికి సంబంధించి ఎస్పీ మాట్లాడుతూ కొన్ని వివరాలు వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్. మోనిషా, గత నెల 29వ తేదీ పుంగనూరులో ఒక మైనర్ బాలిక ఉబేదుల్లాపేటలో అదృశ్యమైంది. ఆమె తండ్రి అజంతుల్లాను, తల్లి సానియా బంధువులు కలిసి సుమారు రాత్రి 10:30-11 గంటల వరకు గాలించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల సుమారు 3 రోజుల పాటు 11 టీములతో దర్యాప్తు గాలింపు చర్యలు చేపట్టాయి. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పనిచేసిన పరిస్థితి. అయితే ఏదైతే అమ్మాయి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. తర్వాత బుధవారం ఏదైతే 2వ తేదీ ఉదయం అమ్మాయి మృతదేహం చెరువులో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మృతదేహాన్ని బయటికి తీసి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయిదే శవమని గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యం. అయితే దీనికి సంబంధించి ఏదైతే వైసీపీ నాయకుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న ఆ ఇంటికి వారిని పరామర్శించడానికి వెళ్ళాడు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్లక్ష్య ఫలితంగానే ఆ అమ్మాయి మరణించింది. 3 రోజుల పాటు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ఆరోపించాడు. దీంతోపాటు 9వ తేదీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నాడంటూ చెప్పాడు. ఇంతకు మునిపే ఏదైతే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కొంత సీరియస్గానే స్పందించాడు. వెంటనే శాటిలైట్ సర్వే ద్వారా శాటిలైట్ ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ఫోన్ నెంబర్స్, ఆ సమయంలో ఏదైతే ఆ పాప 6:30 గంటల నుంచి 7 వరకు మిస్ అయిందని చెప్తున్నారో ఆ సమయంలో శాటిలైట్ ఫోన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి ఎవరు ఆ ప్రాంతంలో తిరిగాడారో వారిని గుర్తించి ఆ అమ్మాయిని హత్య చేశారు, వారిని కనిపెట్టాలంటూ ఆదేశాలు పైనుంచి జారీ చేయడంతో పోలీసులు ఆ దశగానే దర్యాప్తు కొనసాగించారు. ఇందులో భాగంగా ఈరోజు ఏదైతే ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి హోంమంత్రి అనితతో పాటు మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్, అదేవిధంగా జిల్లా మంత్రి అయిన రాంప్రసాద్ రెడ్డిలు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అనిత తీవ్ర స్థాయిలో వైసీపీపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మైనర్ బాలిక మృతిని కూడా అత్యాచారంగా మారుస్తున్నారు. ఆ అమ్మాయి పైన ఎలాంటి అత్యాచారం జరగలేదు, తమ వద్ద ఆధారాలు ఉన్నాయి, 5 మంది డాక్టర్లు సర్టిఫై చేసినప్పటికీ ఈ విషయాన్ని అత్యాచారంగా ఎలా చెప్తారంటూ వారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్ని హత్యలు జరిగినా ఏమాత్రం స్పందించిన ఇప్పుడు వైసీపీ మృతదేహ ఏదైతే అమ్మాయి మైనర్ బాలికతో కూడా రాజకీయం ఆడాలనుకుంటున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అయితే జగన్ రాకను తాము స్వాగతిస్తున్నామని, ఇన్ని రోజులు బయటికి రాని మాజీ సీఎం ఇప్పటికైనా బయటకు వస్తున్నాడు, అదే చాలంటూ ఆమె వ్యంగ్యోక్తులు విసిరారు. మరోవైపు ఏదైతే ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేస్‌గా ఇస్తామంటూ కూడా తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు ఎస్పీ. అయితే ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే గతంలో బిగ్ టీవీ చెప్పినట్లే ఏదైతే ఆ మైనర్ బాలిక తండ్రి అజంతుల్లా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు, ఆ ఫైనాన్స్ వ్యాపారంలోని గొడవలే అమ్మాయి హత్యకు కారణమై ఉంటాయని బిగ్ టీవీ కథనంలో వెలువరించింది. అదే నిజమైందంటూ కూడా ఎస్పీ తెలియజెప్పడం విశేషం. మొత్తం మీద ఏదైతే అజంతుల్లా దగ్గర అప్పు తీసుకున్న ఓ మహిళను తీవ్ర స్థాయిలో ఇతను హెచ్చరించడం, కొంత దుర్భాషలాడడంతో పాటు సివిల్ సూట్ వేస్తానంటూ హెచ్చరించడంతో ఆమె తీవ్ర ఆగ్రహంతో ఆ అమ్మాయిని 6:30-7 గంటల మధ్య సమయంలో తన ఇంటికి తీసుకెళ్ళింది. సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏదైతే ఉబేదుల్లా కాంపౌండ్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ మైనార్టీ మహిళ తన తల్లి ఇంటికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఆ అమ్మాయితో చాలాసేపు మాట్లాడి అమ్మాయికి భోజనం కూడా పెట్టింది. ఆ తర్వాత తనను ఏదైతే మైనర్ బాలిక తండ్రి తీవ్ర పదజాలంతో దూషించాడు, తన మీద వ్యక్తిగతంగా విమర్శలు దిగాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏదైతే అజంతుల్లా మీద ఉన్న కోపాన్ని ఆ అమ్మాయి మీద చూపించి ఆ అమ్మాయి గొంతు ముక్కు మూసివేసి ఆ అమ్మాయిని చంపివేసినట్టు తెలుస్తుంది. దీంతో ఆ అమ్మాయిని అక్కడి నుంచి తీసుకొని సమీపంలో ఉన్న పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంకులో వేశారు. ఇందుకు ఒక మైనర్ బాలుడు సాయపడ్డాడు. అయితే పోలీసులు విచారణలో మైనర్ బాలుడు యొక్క ఫోన్ ట్రేస్ చేసి ఆ అబ్బాయిని ముందుగా అదుపులోకి తీసుకుని అతన్ని విచారించిన తర్వాత అతనిచ్చిన ఒప్పందం అతను ఇచ్చిన సమాచారము, అదేవిధంగా అతను అంగీకారం ఏదైతే
పూర్తి స్థాయిలో ఒప్పుకున్నట్లు సమాచారము. ముఖ్యంగా ఈ హత్య ఏ విధంగా జరిగిందన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో అతను తెలియజెప్పడంతో అతను ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే ఆ మహిళతో పాటు ఆ మహిళ తల్లిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఎస్పీ తెలియజేశాడు. మొత్తం మీద అయితే ఈ ఘటనలో ఎలాంటి అత్యాచారం జరగలేదు, అమ్మాయి ఒంటి మీద ఎలాంటి గాయాలు కూడా లేవు, అదేవిధంగా చిన్న గీత కూడా లేదు. అయితే ఏదైతే ఆ మహిళ ఆ అమ్మాయిని చంపుతున్న సందర్భంలో ఆ అమ్మాయి చేతి గోళ్ళు ఆ మహిళ యొక్క చేతి మీద గీసుకుపోయాయి. ఆ గుర్తులు ఆనవాళ్ళు కూడా ఆ మహిళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆమె నిందితురాలని తేల్చి చెప్పామంటూ కూడా ఎస్పీ తెలియజెప్పాడు. మొత్తం మీద ఈ ఘటనకు కారణం ఏదైతే ఆ మైనరు బాలిక తండ్రి అజంతుల్లో అప్పు ఇవ్వడం, ఆ అప్పు 3.5 లక్షలు కావడం, ఇతను అజంతుల్లో ఒక ఇల్లు కట్టుకోవడం సందర్భంగా అతనికి అప్పులు ఎక్కువ కావడంతో తాను అప్పులు ఇచ్చిన వారి నుంచి అప్పులు వసూలు చేసుకోవడంలో కొంత వారి మీద వ్యక్తిగత దూషణలకు దిగడమే దీనికి కారణమైందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం 3 నిందితులు అదుపులో ఉన్నారు. వారిని త్వరలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే జగన్మోహన్ రెడ్డి 9వ తేదీ వస్తున్నాడని నేపథ్యంలో ఈ విధంగా ముందుగానే పోలీసులు హడావిడిగా చేశారా లేకపోతే పూర్తి స్థాయిలో చేశారా అనేది మాత్రం తెలియలేదు. అయితే వారిని ఎవరిని మీడియాకు చూపించలేదు. కేవలం ప్రకటన ఎస్పీతో పాటు కలెక్టర్ సుమిత్ కుమార్ కూడా ఈ మీడియా సమావేశానికి హాజరయ్యాడు. మీడియా సమావేశంలో మాట్లాడిన సుమిత్ కుమార్ మాట్లాడుతూ మైనర్ బాలిక పేరును బయట చెప్తున్నారు. అదేవిధంగా వివిధ రకాల ఊహాగానాలు మైనర్ బాలిక విషయంలో మీడియా చేస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ఈ విధంగా చేయడం తగదంటూ కూడా హెచ్చరించాడు మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.